హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవికి శ్రేయ వాళ్ళ నాన్న ఫోన్ చేసి, ఏంటి మనం అనుకుంటున్నట్టే అంతా జరిగిందా, శ్రీకర్ దొరికిపోయాడా, వాళ్ళందరూ తిట్టారా, వాడిని కొట్టారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను కానీ అక్కడ శ్రీకర్ ఉన్నాడని నిజం చెప్పి ఉంటే వాళ్ళందరూ నా మీద అనుమానం పడి నన్ను తిట్టేవారు. అక్కడ ఏ శ్రీకరు లేడు, ఎవరూ లేరు, ఆ ఫామ్ హౌస్లో ఎవరూ లేరు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి, శ్రేయ వాళ్ళ నాన్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి అక్కడే ఉండాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంటర్ అటువైపుగా అవని అటు వెళ్తూ ఉంటుంది. ఏంటి ఎవరితోనో మాట్లాడుతుంది, అది శ్రీకర్ కోసం మాట్లాడుతుంది. నేను ఎవరెవరో కనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయినా తను ఎవరికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, వాళ్ళెవరో దీనికి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో నేను తెలుసుకొని ఖచ్చితంగా తీరాలి అని చెప్పేసి అవని అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఈసారి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకటికి రెండు సార్లు కనుక్కొని ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పేసి అంటుంది. పల్లవి శ్రేయ వాళ్ళ నాన్నకి చెబుతూ ఆ నాన్న వినగానే అక్కడున్న శ్రేయ వాళ్ళ నాన్న, సరే ఇక నుండి నేను పక్కాగా ప్లాన్ చేసి నీకు ఏదో ఒకటి చెప్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో ఎలాగైనా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి ఫోను మోగుతూ ఉంటుంది. విశ్వనాథ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. అది చూసిన అవని అయితే, విశ్వనాథ్ అంటే శ్రేయ వాళ్ళ నాన్నే కదా, అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, నేను ఏదో త్వరగా కనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఫోన్ మాట్లాడేసి అక్కడున్న పల్లవి అయితే తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది వినేసిందా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.